గుంటూరు పార్లమెంటు స్థానంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాజధాని ప్రాంతం కావడంతో ఆ పార్లమెంటు పరిధిలో ఉండే 7 అసెంబ్లీ స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటేనే ఆ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 2 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసిన చంద్రబాబు మిగిలిన 5 మరింత స్పష్టత వచ్చేంత వరకు నిర్ణయాన్ని వాయిదా వేశారు. రోజుకు 2 పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను చకచకా ఖరారు చేస్తున్న చంద్రబాబు గుంటూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 14 పార్లమెంటు ప్రాంతాల పరిధిలో దాదాపు 60కి పైగా శాసనసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం ఖరారు చేశారు. గుంటూరు పార్లమెంటు విషయంలో మాత్రం ఇప్పటికే 2 సార్లు సమీక్ష చేపట్టి కూడా నిర్ణయాన్ని ప్రకటించలేదు. మూడోసారికి వాయిదా వేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్కు మరోమారు ఎంపీ టికెట్ ఖరారు చేసిన చంద్రబాబు పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా టికెట్ కేటాయించారు. మిగిలిన 5 స్థానాలైన మంగళగిరి, తాడికొండ, పత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారును వాయిదా వేశారు. అక్కడ గెలుపు ఖాయం చేసే వారి కోసం అన్వేషణ ముమ్మరం చేశారు. మంగళగిరి సీటు కోసం గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, తిరువీధుల శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. గుంటూరు పశ్చిమ సీటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు వద్ద జరిగే సమావేశాలకు మోదుగుల గైర్హాజరయ్యారు. ఆ సీటు కోసం కోవెలముడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, చందు సాంబశివరావు, బోనబైన శ్రీనివాస్ యాదవ్, మద్దాల గిరితో పాటు మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా వీరిలో ఎవరికి సీటు కేటాయిస్తారన్నది ఇక్కడ చర్చనీయాంశమైంది. గుంటూరు తూర్పు స్థానానికి సినీ నటుడు అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవలే చంద్రబాబును కలిసిన అలీ ఆ సీటు కోరినట్లు తెలుస్తోంది. స్థానిక నాయకులు మహబూబ్ షరీఫ్, షేక్ షౌకత్ ఆ సీటు ఆశిస్తున్నారు. పత్తిపాడు సీటు కోసం కందుకూరి వీరయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు పోటీ పడుతున్నారు. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నా అక్కడ మిగతా నేతలు అదే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, బాపట్ల ఎంపీ మాల్యాద్రి పేర్లు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని కోరుతున్నారని, దీనివల్లే అధినేత నిర్ణయం ఆలస్యమవుతున్నట్లు సమాచారం.